హలో గైస్, ఇది నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్. రీసెంట్గా డైరీ మిల్క్ వాళ్ళ తరపు నుంచి కునాఫా సిల్క్ అనేది లాంచ్ చేశారు. సో దీన్ని రివ్యూ చేయడానికి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో లెట్స్ ట్రై అండ్ టేస్ట్ ఇట్. ఓకే, సో ఇది ఇలా వచ్చిందండి ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో ఇది బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది, ఇదనమాట. దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఎంఆర్పి ఉంది. బట్ 550 రూపీస్ ఎంఆర్పి ఉంది. బట్ జెప్టోలో నాకైతే 500 రూపీస్ పడింది అనమాట. సో ఇది మనం టేస్ట్ చేద్దాం ఇవాళ ఎలాగుందో. ఓకే, సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది ఓపెన్ చేసిన ఫోర్స్ పెట్టి తీస్తున్నా కూడా ఇది మెల్ట్ అయిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. ఇది మెయిన్ కాస్ట్ వచ్చేసి ఎందుకు ఇంత ఉందంటే, ఇది చూడండి, ఇది దీని షేప్, ఇది పట్టుకోగానే చూడండి మెల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇందులో వెజిటేబుల్ ఆయిల్ యూస్ చేయలేదు, దీంట్లో కోకో సాలిడ్స్ అండ్ కోకో బటర్ యూస్ చేశారు, మిల్క్ సాలిడ్స్ అండ్ కోకో బటర్. అందుకని ఇదిగోండి నా చెయ్యి ఎలా ఉందో మెల్ట్ అయిపోతుంది. సో దీన్ని బ్రేక్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి, సో ఇదనమాట. ఇందులో ఇది కనిపిస్తుందా చూడండి, ఇదిగోండి ఫుల్గా కునాఫా ఫిల్ చేస్తుంది ఇది ఇందులో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం, మనకు కావాల్సింది కొద్దిగా. సో ఇంత టేస్ట్ చేద్దాం. టేస్ట్లో ప్రీమియంనెస్ ఉందండి. సో జస్ట్ కునాఫా వరకు ట్రై చేద్దాం లోపలిది ఎలా ఉందో. టేస్ట్లో ప్రీమియంనెస్ తెలుస్తుంది. ఇది 500 రూపీస్. ఇది మీకు కావాలంటే జెప్టో ఆర్ స్విగ్గీలో అన్ని ఆన్లైన్ షాపింగ్ మార్ట్స్లో దొరుకుతాయండి. టేస్ట్ మటుకి ప్రీమియంగా ఉంది. ఇది నార్మల్ రెగ్యులర్ డైరీ మిల్క్ లాగా లేదు. ఇది కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే ముందే చెప్తున్నాను దీనిలో కోకో సాలిడ్స్ అండ్ కోకో బటర్ యూస్ చేశారు, అందుకని దీని కాస్ట్ ఎక్కువ. ఒకసారి ట్రై చేయొచ్చు, ప్రతిసారి ట్రై చేయడం కావదు, ఎందుకంటే ఇట్ ఈస్ కాస్ట్లీ.